శ్రోతలారా, ఈరోజు మనం పరిశీలించబోయే లేఖన భాగం మార్కు సువార్త నుండి తీసుకోబడింది. ఇది యేసుక్రీస్తు శక్తిని, దయ్యాలపై ఆయనకున్న అధికారాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. అంతేకాదు, మనుషుల భయాన్ని, వారి అజ్ఞానాన్ని కూడా మన కళ్లకు కడుతుంది. యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి గదరేనీయుల దేశానికి చేరుకున్నారు. అది అద్దరినున్న ప్రాంతం, అంటే సముద్రం ఒడ్డున ఉన్న ప్రదేశం. అక్కడ సమాధుల నుండి భయంకరమైన ఇద్దరు మనుష్యులు ఆయనకు ఎదురుగా వచ్చారు. వారిని చూస్తేనే భయమేసేది. వారు ఎంత ఉగ్రులుగా ఉండేవారంటే ఆ దారిగుండా వెళ్లడానికి కూడా ఎవరూ సాహసించేవారు కాదు. వారిలో దయ్యాలు ప్రవేశించి ఉండడం వల్ల వారు అలా ప్రవర్తిస్తున్నారు. వారు యేసును చూడగానే భయంకరంగా కేకలు వేశారు. దేవుని కుమారుడా, నీతో మాకేమి, కాలము రాకమునుపే మమ్మును బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని అరిచారు. వారి మాటల్లో భయం, నిస్సహాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. వారికి యేసు ప్రభు ఎవరో తెలుసు. ఆయన దేవుని కుమారుడని వారు గుర్తించారు. అంతేకాదు, ఆయన తమను బాధించగలడని కూడా వారికి తెలుసు. దూరంగా ఒక పెద్ద పందుల మంద మేస్తూ ఉంది. ఆ దయ్యాలు యేసును వేడుకున్నాయి. నీవు మమ్మును వెళ్లగొట్టిన ఎడల ఆ పందుల మందలోనికి పోనిమ్ము అని ప్రాధేయపడ్డాయి. వారికి వేరే దిక్కులేదు, ఎక్కడికైనా వెళ్లాలి. అందుకే పందులలోకి వెళ్లడానికి అనుమతి అడుగుతున్నాయి. యేసు ప్రభువారిని కనికరించారు, పొమ్మన్నారు. అంతే, ఆ దయ్యాలు ఆ మనుష్యులను వదిలిపెట్టి ఆ పందులలోనికి వెళ్లాయి. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆ మందంతా ఒక్కసారిగా కొండచర్య నుండి సముద్రంలోకి పరుగెత్తికొనిపోయి నీళ్లలో పడి చనిపోయాయి. ఒక్క పంది కూడా తప్పించుకోలేదు. ఈ దృశ్యాన్ని చూసిన పందుల కాపరులు భయంతో వణికిపోయారు. వారు వెంటనే పట్టణంలోకి పారిపోయి జరిగిన విషయమంతా చెప్పారు. దయ్యాలు పట్టిన మనుష్యుల గురించి, పందుల గురించి అందరికీ తెలియజేశారు. పట్టణంలోని ప్రజలందరూ ఈ వార్త విని యేసును కలవడానికి వచ్చారు. వారు ఆయనను చూశారు. దయ్యాలు పట్టిన ఆ ఇద్దరు మనుష్యులు ఇప్పుడు మామూలు మనుషులలా ప్రశాంతంగా కూర్చునుండడం చూసి ఆశ్చర్యపోయారు. అయితే వారిలో భయం మాత్రం పోలేదు. వారు యేసుప్రభు శక్తిని చూసి భయపడ్డారు. తమ ప్రాంతంలో ఇలాంటి అద్భుతాలు జరిగితే తమకు ఏదో కీడు జరుగుతుందని వారు భావించారు. అందుకే వారంతా కలిసి యేసుప్రభును తమ ప్రాంతం విడిచి వెళ్లమని వేడుకున్నారు. ఇక్కడ మనం కొన్ని ముఖ్యమైన విషయాలు గమనించవచ్చు. మొదటిది, యేసుక్రీస్తు దయ్యాలపై సంపూర్ణ అధికారం కలిగి ఉన్నారు. ఆయన ఒక్క మాటతో వారిని వెళ్లగొట్టగలరు. ఆయన శక్తి అపరిమితమైనది. రెండవది, దయ్యాలు యేసుప్రభును గుర్తించాయి. ఆయన దేవుని కుమారుడని తెలుసుకున్నాయి. కాని మనుషులు చాలాసార్లు ఆయనను గుర్తించలేకపోతారు. మూడవది, ఆ పట్టణ ప్రజలు దేవుని శక్తిని చూసి సంతోషించాల్సింది పోయి భయపడ్డారు. తమ ఆస్తి నష్టం గురించి బాధపడ్డారు. కాని దయ్యాల బారి నుండి విడిపించబడిన మనుషుల గురించి